హత్య జరిగింది. సీఎం అభ్యర్థి సువేందు అధికారి పిఏ పైన కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్లోనే 4 రౌండ్లు కాల్పులు జరిపారు. బైక్ పై వచ్చిన దుండగులు అతను ప్రయాణం చేస్తున్న ఒక వెహికల్ని స్కార్పియోని అడ్డగించి దాన్ని ఆపిన తర్వాత 4 రౌండ్లు షూట్ చేశారు. ఇటు సువేందు పిఏ చంద్రనాథ్తో పాటు అతని ఫ్రెండ్ వారిద్దరూ ఆ కారులో ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఈ దాడి తర్వాత హుటాహుటిన ఇటు చంద్రనాథ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ తన ప్రాణాలను కోల్పోయాడు అప్పటికే. ఇటు సీఎం క్యాండిడేట్ సువేందు అధికారి కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి చేరుకున్నారు. చంద్రనాథ్ మృతదేహాన్ని ఆయన విజిట్ చేశారు. ఇటు చంద్రనాథ్ సువేందు అధికారికి పర్సనల్ అసిస్టెంట్గా తాను పనిచేస్తూ వచ్చాడు. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ ఇంటి నుంచి 200 మీటర్లలోనే ఈ దారుణం జరిగినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి 9:15 సమయంలో చంద్రనాథ్ తన ఫ్రెండ్తో పాటు మరొక మిత్రుడితో పాటు ఇంట్లోంచి ఒక వైట్ కలర్ స్కార్పియో కారులో బయలుదేరి వెళ్ళాడు. ఆ బయలుదేరి వెళ్తున్న సమయంలోనే కొంత కార్ స్లో అయిపోయినప్పుడు ఒక బైక్స్ మీద వచ్చి ఆ వైట్ కలర్ స్కార్పియోని అడ్డగించి 4 రౌండ్స్ ఇటు చంద్రనాథ్ పైన 3 రౌండ్స్, అలాగే వాళ్ళ ఫ్రెండ్కి 1 రౌండ్, మొత్తానికైతే 4 రౌండ్స్ తగిలినట్టు తెలుస్తుంది. దీని మీద వెస్ట్ బెంగాల్ డీజీపీ కూడా స్పందించారు. ఆయన ఘటనా స్థలానికి మేము చేరుకున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, కొన్ని షెల్స్ దొరికాయి, అలాగే ఎగ్జాక్ట్లీ ఇదే వైట్ కలర్ స్కార్పియో కార్, ఈ కార్లోనే చంద్రనాథ్ అలాగే తన ఫ్రెండ్ వారిద్దరు కూడా వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి 9:15 సమయంలో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి జస్ట్ 200 మీటర్లు మాత్రమే 200 మీటర్లు వెళ్ళిన తర్వాత కార్ కొంత స్లో అయింది. ఆ స్లో అయిన సమయానికే ఈ దుండగులు బైక్స్ పైన వెహికల్స్ పైన వచ్చి ఆ కార్కి అడ్డంగా ఆ వెహికల్స్ ఆపిన తర్వాత ఇమీడియట్గా షూట్ చేశారు. మరి టీఎంసీకి సంబంధించిన కార్యకర్తల ఇది ఒక ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే చాలా క్లియర్గా బీజేపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు, చంద్రనాథ్తో నేను ఎన్నో పొలిటికల్ క్యాంపెయిన్స్లో వర్క్ చేశాను, గతం నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసి ఉన్నాను, ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ అటాకే, ఒక ప్లాన్డ్ మర్డర్ అంటూ కూడా బీజేపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. ఎందుకంటే తన ఇంటి నుంచి, తన నివాసం నుంచి తను బయలుదేరిన వెంటనే జరిగింది కాబట్టి ఆల్రెడీ రెక్కి నిర్వహించారు. తను ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు, తన వెహికల్ ఏంటి, తనతో పాటు ఈ సమయంలో ఎవరున్నారు, ఎక్కడికి బయలుదేరి ఎట్నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఒక పొలిటికల్ వెండేటా, ఒక పొలిటికల్ వెంజెన్స్ కోసం, దానికోసమే ఇప్పుడు ఇలా టీఎంసీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారంటూ బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్పుకొస్తున్నారు. ఒక సీఎం క్యాండిడేట్కి పర్సనల్ అసిస్టెంట్ ప్రభుత్వం ఫామ్ అయిపోయిన తర్వాత ఒక సీఎంకి పర్సనల్ అసిస్టెంట్గా ఉండే వ్యక్తి అని చెప్పొచ్చు, అలాంటి వ్యక్తి పైన మరి అటాక్ చేశారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పాలా, పాలిటిక్స్లో ఒక రకంగా రివెంజ్ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇమీడియట్గా 2 రోజులు ఇట్లా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి 2 రోజులకే ఇలాంటి దారుణానికి ఎవరు పాల్పడ్డారు? ఇది నిజంగానే ఒక ప్లాన్డ్ అటాకే అనుకోవాలా? రెస్పాండ్ అయ్యారు, పొలిటికల్ మర్డర్ గానే దీన్ని అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఈ హత్య జరిగే కంటే ఎగ్జాక్ట్లీ 1 అవర్ బిఫోర్ సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాల్లో ఏమున్నా కూడా లీగల్ గానే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లీగల్ గా ముందుకు వెళ్తాము, గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, కబ్జాలపైన లీగల్ గానే ముందుకు వెళ్తాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేసినటువంటి ఎగ్జాక్ట్లీ గంట తర్వాత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ పైన హత్యకు గురైనటువంటి సిచ్యువేషన్, దీనిపైన చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది, ఆందోళన ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం మారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డెడ్ లైన్ ఈ రోజు మమతా బెనర్జీ ఈ రోజు లాస్ట్ సీఎం గా ఉంటారు. దీని తర్వాత ఆమె బర్తరఫ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ సువేందు అధికారి పిఏ మర్డర్ గురి కావడం, అది కూడా ఇంటికి చాలా సమీపంలో హత్యకు గురి కావడం అనేటువంటి ఆందోళన కొనసాగిస్తా ఉంది జరిగినటువంటి ఘటన. ఇంకా ఫ్యూచర్ లో ఎంత జరిగే అవకాశం ఉంది, ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. కళ్యాణ్, ఇది ఒక్కటే కాదు, ఆల్రెడీ గత కొంతకాలంగా టీఎంసీ అధికారంలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల డికేట్స్ నుంచి
బీజేపీ స్థానికంగా ఉన్నటువంటి వారిపైన ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు, అంతా హత్య చేశారు, ఇట్లాంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నటువంటిది సువేంద్ర అధికారి నిన్న చెప్పారు. ఇది టీఎంసీ గూండాలు చేసినటువంటి పని అనేటువంటిది చెప్తూనే డీజీపీ నాకు అన్ని వివరాలు చెప్పారు, రెక్కి నిర్వహించారు, స్థానికంగా ఉన్నటువంటి